మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో 1,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 14,50,00,000 రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు, మాజీ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, బుర్ర అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లక్ష్మి రామ ఫస్ట్ గౌరీ సురేష్ రామాయణపేట్ పట్టణ మరియు మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు నేను రామాయణపేట్ పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు,
బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మరి అదే కాదు రామాయణపేట్ పట్టణం మండల్ రెండు కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14,50,00,000 రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు మరి రామాయణపేట్ మండలికి మరి రామాయణపేట్ పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా ₹1 ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. నాకు ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతా ఉన్నా, ఎవరు కూడా మరి ఏం అనుకోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.